హాయ్ ఫ్రెండ్స్, హలో. మరి అందరూ బాగున్నారా? మరి ఈరోజు మార్కెట్ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ గురించి చాలా మంది అన్న మిర్చి ధరలు పెరుగుతాయా? ఇంకా పెరిగే అవకాశం ఉందా? లేదా ప్రెజెంట్ అమ్ముకోవాలా? ఇంకా రేట్లు ఏమైనా వస్తాయా? ముందు ముందు పెరిగే సూచనలు ఉన్నాయా? అని చాలా డౌట్స్ అంటున్నారు. అన్న మీ డౌట్స్కి మీకాడే అంచనా ఉంది. ఏదైనా కానీ ఒక పక్క వాతావరణం చూస్తే వర్షాలు పడే అవకాశాలు లేవు. వర్షాలు పడకపోతే మిర్చి మరి ఎవరు పంట వేయరు నెక్స్ట్ ఇయర్కి. పంట అయిపోతే ఇప్పుడున్న వాటికి ధర రావచ్చు. ఒకటో ఆప్షన్. రెండో ఆప్షన్, చైనా బంగ్లాదేశ్ ఆర్డర్లు అయితే లేవు మార్కెట్ యార్డ్కి. ఆ రెండు ఆర్డర్లు వస్తే తేజకు డిమాండ్ వస్తుంది. ఆ రెండు ఆర్డర్లు అయితే లేవు. ఉన్నాయి చిన్న చిన్న ఏవో కానీ పెద్దగా అడవిడిగా ఆర్డర్లు లేవు కాబట్టి ఒకటిది అంత డిమాండ్గా సరుకు అడగట్ల. ఏదేమైనా ప్రెజెంట్ ఉన్న ధరలు మంచి ధరలే ఉన్నాయి. ముందుగా ఇవాళ డేట్ తెలుసుకుందాం. ఇవాళ డేట్ వచ్చేసరికి జూలై నెల 11వ తారీఖు 2026 సంవత్సరం, అనగా శనివారం. మరి చాలా మంది శనివారం కూడా వీడు మమ్మల్ని నిద్రపోనేడు అన్నట్టుగా రకరకాలుగా అనేవాళ్ళు, చెప్పేవాళ్ళు ఉన్నారు. లేదన్నా కొంతమందికి కొంత ఇన్ఫర్మేషన్ ఇది చాలా అవసరమని మనము, ఎందుకంటే యాడ్లో డైలీ తిరుగుతాం. మార్నింగ్ టైము ప్రతి ఒక్క వానర్ కాడికి వెళ్తాం. వాళ్ళు ఆడుకునే మాటలు వింటాం. వాళ్ళు చెప్పే సూచనలు బట్టి కొన్ని కొన్ని ఆలోచనలు మీకు చెప్పడం జరిగింది. కాబట్టి నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. వీలైతే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. ఇంకా బాగుంది అబ్బాయి మనోడే అని అందరూ అంటారే కానీ ఒకరు కూడా వీడియో మొత్తం చూడకుండా మాట్లాడుతారు. వీడియో మొత్తం చూస్తే అదేనండి సార్. కొంతమంది అన్న నీకు ఎంత డబ్బులు వస్తున్నాయి, ఎంతమంది డబ్బులు మనీ అవన్నీ కాదన్నా. డబ్బుల కోసం అది వీడియోలు యాడ్లో తిరిగే పని లేదు, ఇంట్లో కూకొని చేసుకోవచ్చు అన్న. అదేం కాదు, రైతులకి ఒక సహాయం చేద్దాం. మన తరపున మనకి వీలైనంత హెల్పింగు, ఇది ఒక ఇన్ఫర్మేషన్ ఇద్దామనేటట్టుగా మనం ఒక చేసామే పెడుతున్నామే కానీ వేరేలా కాదు. అయినా రకరకాల కామెంట్లు ఇవన్నీ వస్తున్నాయి. సరే వదిలేసి ఏదేమైనా కానీ మార్కెట్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడున్న పరిస్థితులు బట్టి అయితే మంచి రేట్లే ఉన్నాయి. ఈ సీడ్ రకాలు ఏమైనా కానీ మంచి ధరలే ఉన్నాయి. అయినా ఇంకా ఎంత పెరిగిద్ది, ఎప్పుడు పెరిగిద్ది అంతే గ్యారంటీకి ఎవరు చెప్పలేము. చెప్తున్నాను, చైనా బంగ్లాదేశ్ ఆర్డర్లు కానీ వస్తే కొద్దిగా ఏమైనా మార్కెట్ స్పీడ్గా కదిలిద్ది. రెండోది ఏంటంటే ఈ వాతావరణ విశేషాలు, పంట ఎంతవరకు వేశారు ఏంది ఇవన్నీ తెలుసుకోవాలంటే ఆగస్ట్ అంటున్నారు, ఆగస్ట్ స్టార్టింగ్ అంటున్నారు. ఆగస్ట్ పోవాలేమో, మళ్ళీ సెప్టెంబర్ అంటారు, తర్వాత జనవరి చేత అంటారు, తర్వాత దసరా అంటారు. ఇవన్నీ పోవాలా. కానీ ఎందుకంటే మన లైఫ్ల మీద మనకే గ్యారెంటీ లేని జీవితాలు ఉన్న మనము మార్కెట్ గురించి ముందే ఎలా చెప్పగలం చెప్పండి? ఏ రోజు మార్కెట్ ఆ రోజు అందించగలం. ఇప్పుడు ఉన్న పరిస్థితులు బట్టి 250 రూపాయలు కింటా 25,000 దాకా ఉన్నాయి. ప్రతి ఒక్క క్వాలిటీ అమ్ముకోవచ్చు, ఇబ్బంది లేదు. కాకపోతే ఇంకా మరింతే మరి 1-2-3 సంవత్సరాలు బట్టి దెబ్బతిన్నామన్నా. అందుకని చూస్తున్నాం అంటున్నారు. ఓకే, అది ఎవరి ఇష్టం మీద. కాదు, ఎవరికైనా రూపాయి తినే యోగం అనేది ఉంటే మనము వద్దనుకున్న వచ్చే అవకాశాలు వస్తాయి. అది కూడా మార్కెట్లో ఇప్పుడు నాటు రకాలంటే ఏవి 34 అండ్ సూపర్ 10, ఈ నెంబర్ 5 341. ఈ 341 నెంబర్ 5 వచ్చేసరికి 23, 24, 25,000 దాకా జరుగుతున్నాయి. డీలక్స్ రకాలు అడుగుతున్నారు. మిగతా మీడియం బెస్ట్లు అరగట్ల. మరి పిక్కలు అడుగుతున్నారు. లాస్ట్ కటింగ్ పిక్కలు ఉన్నాయి కదా, అవి అడుగుతున్నారు. పౌడర్ రోల్ అడుగుతున్నారు. ఈ డీలక్స్లు అన్నీ కౌంటర్ సేల్కి పోతున్నాయి. అవన్నీ ఆ రెండు రకాలు వచ్చేసరికి 20-25,000 దాకా, 23, 24, 25,000 దాకా ఉన్నాయి. కర్నూలు డీడీ కూడా డీలక్స్లు ఎక్కడ మార్కెట్లో కనబడలా. మరి శాంపిల్స్ పెడతా కూడా రైతులు ఇక్కడ లేవు అని అనుకుంటున్నారు. సరే ఒకవేళ ఉన్న అవి కూడా 23, 24, 5,000 రూపాయల దాకా జరుగుతున్నాయి. ఈ 101 సువర్ణ బ్యాడిగే రకాలు మార్కెట్లో ఎక్కడా కనబడలేదు. 273 అంటే కుబేరాలు కనబడలా. 273 పెడుతున్నారు. అవి 20 నుంచి 22,000 దాకా మార్కెట్లో జరుగుతున్నాయి. అది కూడా చూస్తా ఉన్నాం. వచ్చరికి ఆరుమూరు మరి మంచి డిమాండ్ అడుగుతున్నారు. ఆరుమూరు కూడా 20,000, 21,000, 21,500. ఇంకా సూపర్గా డీలక్స్ ఉంది అబ్బాయి, 34లో కలిసిద్ది నొడతలేదు అని అంటే 22,000 కూడా వేస్తున్నారు. ఈ సంఘం మిర్చి కూడా 6-3 లాగిన నుడత లేకుండా వస్తుంది. అది కూడా 23, 24, 24,500 దాకా జరుగుతుంది. టాప్ గన్ మళ్ళీ ఇందులో 6-3లో మిక్స్ అవుద్ది. ఈ టాప్ గన్ వచ్చేసరికి కూడా 22, 23, 22, 23 జరుగుతుంది. ఇవన్నీ డీలక్స్లో అడుగుతున్నారు కానీ నిన్న ఒక ఆయన వాదన వేస్తున్నాడు, అబ్బాయి నువ్వు టాప్ గన్ 22, 23,000 అని పెట్టావు అబ్బాయి, మరి ఇక్కడ మమ్మల్ని ఎవరు అడగట్లేదు. కాయలు 210 రూపాయలు కొడుతున్నారు, ఎంత 21,000 అడుగుతున్నారు. మా రైతులేమో 23,000 ఉన్నాయంట కదండి అమ్మండి అని అంటున్నారు అబ్బాయి అంటున్నారు. కాయలు మరి బెస్ట్లు, ఇవి బెస్ట్ కూడా కాదు, మీడియం బెస్ట్లే. మరి అది తెలియకైనా కొంతమంది రైతులు కొట్లోకి ఇబ్బంది పెడతాము. ఇప్పుడు మార్కెట్లో ఉన్న సిచ్యువేషన్ బట్టి అయితే ఒక డీలక్స్నే సేల్స్గా అడుగుతున్నారు డిమాండ్గా. ఈ మీడియం బెస్ట్లు అడగట్లేదు. అది ఒకటి అర్థం చేసుకోండి. ఎందుకు అబ్బాయి అడగట్లేదంటే వాళ్ళకి అవసరం లేదు. అవసరమైన వాళ్ళు రాలా, అన్ని పార్టీలు రాలే. కొన్ని పార్టీలు మార్కెట్లో జరుగుతూ ఉన్నాయి కాబట్టి జరుగుతున్న మార్కెట్ని బట్టి డిమాండ్ ఉందన్నమాట ఏవైనా కానీ. ఈ గణేష్ ఆర్మూర్ కూడా 21, 21.5, 22, 22.5 దాకా గణేష్ ఆర్మూర్ వేస్తున్నారు. బ్యాడ్గిల్లో 3 బ్యాడ్గి మళ్ళీ 23, 24,000 కాస్త 26, 27,000 కూడా 3 బ్యాడ్గా తెల్లింది బాగానే. సింజండ్ బ్యాడ్గా 20,000, 21,000 ఉన్న మార్కెట్ 24,000 దాకా ఈ వారంలో పలికింది. డీలక్స్ అయితే మాత్రం మధ్యలో ఉన్న క్వాలిటీలు బెస్ట్లు, మీడియం బెస్ట్లు అంతగా అడగటం లేదు.
మరి చెప్పాలంటే మాత్రం 2043 మరి ఏసీ రకాలు ఈ సంవత్సరం 1, 2 చోట్లే చూశాను. బీఎఫ్‌లు చాలా చోట్ల పెడుతున్నారు. బీఎఫ్‌లన్నీ 25,000 నుంచి 28, 30,000 అయితే జరుగుతున్నాయి. మరి తేజ 22,000 నడుస్తుంది మార్కెట్. తేజ గురించి మాట్లాడుకుంటే 22,000 తగ్గకన్నా క్వాలిటీ ఉంటేనే 21, 21.5 అంతే 210, 215, రూ. 220 దాకా క్వాలిటీని బట్టి తేజాలున్నాయండి. మరి ఎక్కువగా ఈ మధ్యలో ఉన్న క్వాలిటీలు అడగట్లా. ఇవన్నీ బీఎఫ్‌లు పెడుతున్నారు. పోయిన సంవత్సరం కాయలు గూడా ఈ సంవత్సరం అని చెప్పి అమ్ముతున్నారు. అట్లాంటి కాయలన్నీ 205, 208, రూ. 210 జరుగుతా ఉన్నాయి. కాతే మనము ఈ సంవత్సరం పోయిన సంవత్సరం కాయలు ఈ సంవత్సరం అని చెప్పిన పార్టీ వోడు తెలిసిపోద్ది వాళ్ళు. కాయని చూసే పోల్చేస్తారు. బీఎఫ్‌లా, సీఎఫ్‌లా ఏవనేది మనం చెప్పే పని లేదనమాట. అట్లాగా అవి అవి గూడా రూ. 190 నుంచి రూ. 210 దాకా బీఎఫ్‌లు గాని, ఈ సంవత్సరం గాని అవి డిమాండ్‌గా జరుగుతున్నాయి. డీలక్స్‌లు ఏమైనా ఉంటే మాత్రం 210కి ఇస్తది. 12కి, 13కి, 15కి అడుగుతున్నారు. మనం 15కి అడిగినా కొందరు ఇస్తున్నారు, కొందరు ఇవ్వట్లేదు. అది గూడా సూపర్ డీలక్స్ అయితేనే 220 ఏస్తున్నారు. ఎక్కడో ఒక చోట ఎక్కువ 10, 12, 13, 15 జరుగుతా ఉంది. ఈ తేజాకి డిమాండ్ రావాలంటే బంగ్లాదేశ్, చైనా ఆర్డర్‌లు రావాల్సిందే. మరి అవి వస్తాయని అంటున్నారు. ఏడో నెల ఇదే. జూలై నెల ఆఖరికల్లా వస్తదన్నారు. మరి ఎంతవరకు నిజమో? జూలై నెల ఆఖరికి రాకపోయినా ఆగస్టులోన వర్షాలు పడకపోతే పంటేసే దాన్ని బట్టి ఇది పెంచుతారని అన్నారు. అదొక నెల. అది గూడా ఇంకా తేలలేదురబ్బాయి అంటే మళ్ళీ వినాయక చవితి. ఇలాగే చెప్తున్నా మరి అంటారే గాని పోయిన సంవత్సరం అంతే. పండగన్నారు, వినాయక చవితి అన్నారు, దసరా అన్నారు, దీపావళి అన్నారు. ఇయన్నీ పోయినాయి. ఏం లేదు. సంక్రాంతి పోయినాక మార్కెట్ క్లారిటీ వచ్చింది. అప్పుడు పెరిగింది. ఈ టైంలో గూడా అలాగే జరగొచ్చు. ఎప్పుడు పెరిగిద్దనేది ఎవరము చెప్పలేము. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితులు బట్టి ఇప్పుడున్న మార్కెట్ రేట్ అయితే డౌన్ అవ్వదు. అంతకన్నా డౌన్ అవ్వదు. సూపర్ టెన్ చూసారా? 25, 26, 27, 28,000 దాకా పలికింది. మరి నిన్న ఒక్క దగ్గర ఒక్క లాట్ అయితే 29,000 వేశారని విన్నాము. మరి ఆ వీడియో కూడా తీశాను. ఇవాళ అప్లోడ్ చేశాను. ఒకసారి చూడండి. సూపర్ 10 అని 334 డీలక్స్ చిన్న ఒక 70 బస్తాల లాటు నలుగురు కలిపి కొనుక్కున్నారు. 79 బస్తాలు నలుగురు కలిపి కొంటే ఎంతకి 500కి కొంటారు. ఎందుకంటే తలా ఒక 10 బస్తాలు, 20 బస్తాలు పంచుకున్నారనమాట. రూ. 290 వేశారని విన్నాము ఏదైనా. అది ఏదో అనుకోకుండా ఎవరు డీలక్స్ పెట్టలేదు. ఒక షాప్‌లోనే డీలక్స్ అట్లాగే ఎక్కడో ఒక చోట డీలక్స్ ఉంటే కౌంటర్ సేల్‌కి గాని కౌంటర్ సేల్ అంటే ఏంది? మన ఈదుల్లో, బజార్‌లో కొట్ల కాడ అమ్ముతారే కేజీ, అర కేజీ, రూ. 10, రూ. 5, 2 కేజీలు అట్లా ఆటిలిని కౌంటర్ సేల్ అంటారు. అట్లాంటోళ్ళు ఉంటేనే ఈ తేజ 22,000 మీద కొనేది వాళ్ళే. ఈ సూపర్ 10 27, 28,000, 29,000 కొనేది ఆళ్ళే. పార్టీలోళ్ళైతే ఆ రేట్‌లో కొనట్లేదనమాట. షార్క్ తేజ 26 షార్క్ తేజ కూడా 180, 90, 200 లోపే ఏస్తారు. ఎక్కువగా డిమాండ్‌గా ఉంటే డీలక్స్ ఉంటే 200 పైన రూ. 5, రూ. 8. నెక్స్ట్ అలాగే 26 కూడా 180, 190, 200 డిమాండు. 205, 210 బెస్ట్. డీలక్స్ వచ్చేసరికి 213, రూ. 215 దాకా 26లు జరుగుతున్నాయి. యెల్లోలు మరి నిన్న ఈ వారంలో వీడియో చూసారు కదా! యెల్లో మరి 23,000 అడిగారు. ఒక ఆయన అన్నారు అంటే ఆ రైతు ఏమన్నాడంటే యాడ్‌లో శాంపిల్స్ పెట్టండి సార్ ఎంత అడుగుతారో చూడండి. ఈ 300 లోపైతే అమ్మొద్దని చెప్పారంట అతను. అయితే యాడ్‌లో పెట్టేసరికి మరి ఒక పార్టీ కాదు కదా! మార్కెట్ యార్డ్ చాలా పెద్దది. కొన్ని వందల మంది పార్టీలొస్తారు. చాలా మంది పార్టీలుంటారండి. 600, 700 కమిషన్ షాపులున్నాయి గాబట్టి ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క రేట్‌లో అడుగుతా పోయారనమాట. ఒక అతన్ని అడిగితే ఎంతలో పోతండి సార్ ఇవి 23, 25,000 లోపేనండి. అంతకు పైన ఎవరు కొనరండి అని ఒకాయన. ఇంకొక ఆయనేమో మాకు అవసరం లేదు. కాకపోతే కొనేవాళ్ళమే. ఒక 23,000 దాకా కొనేవాళ్ళమే. 23,000 మీదేస్తారా? ఏసీలో పెట్టుకుంటాం అన్నాడంట ఒకాయన. అట్లాగా 23, 24, 25,000 అడిగారు ఆ కాయలు. అంత పైనైతే అడగలే. మరి 30,000 అంతే మరి చెప్పలేము ఆ రేట్లు. మరి లాస్ట్ కటింగ్‌లు ఇవన్నీ ఉన్నాయంటే 15, 16, 18,000లో జరుగుతా ఉన్నాయి వచ్చేసరికైతే. ఈ కడ్డీ అండ్ డబ్బీ బ్యాడ్‌గి గురించి రోజు మాట్లాడుకుంటున్నాం. మరి మీరింటున్నారు. 25, 30, 35,000 ఒక క్వాలిటీ ఉంది. ఇంకో క్వాలిటీ 40, 45, 50,000 దాకా ఒక క్వాలిటీ ఉంది. ఆటిల్లో ఇంకా రేట్ పెంచే ఉన్నదని గూడా అంటున్నారు. కడ్డీ అండ్ డబ్బీ బ్యాడ్‌గి రకాలకొచ్చేసరికైతే మాత్రం. టమాటా అండ్ సపోటా మిర్చి కొద్దిగా డిమాండ్‌గా అనిపియట్లేదు. 25, 28, 30,000 ఎక్కువ అడుగుతున్నారు. డీలక్స్ అయితే కాదు. బెస్ట్‌లు అనమాట అది గూడా. ఆ బెస్ట్‌లు గూడా పెద్దగా డిమాండ్‌గా అడగట్లేదు ఏ కాడికి. బతిమిలాడి ఏసుకోండి అని అంటే తక్కువకి అడుగుతున్నారు. లేకపోతే అయి అవసరం లేదని పోతున్నారు వచ్చేసరికైతే. మళ్ళీ బంగారం డీలక్స్ మళ్ళీ డిమాండ్‌గా ఉంది. 23,000 నుంచి 24, 25,000 దాకా కొంటున్నారు. ఈ మధ్యలో ఉన్న క్వాలిటీలు అంతగా అడగట్లేదు. మళ్ళీ బెస్ట్‌లు కొద్దిగా బాగున్నాయి అంటే అవి గూడా అడుగుతున్నారు. 22, 23,000 అడుగుతున్నారు. బుల్లెట్‌లు గూడా డీలక్స్, బెస్ట్‌లే కొంటున్నారు. మీడియాలు, మీడియం బెస్ట్‌లు అడగట్లే. 22, 23, 24,000 దాకా అది గూడా మరి ఈ వారంలో మీకు గురువారం నాడు వీడియో పెట్టాను బుల్లెట్ గురించి కూడా చెప్పాలంటే. ఈ సంగం అండ్ 414 గురించి మాట్లాడుకున్నాం ఆల్రెడీ వచ్చేసరికైతే మాత్రం ఎక్కువైతే. ఇప్పుడు మీకు ఈ వీడియోలో 2, 3 విషయాలు చెప్పాను. మరి మీకేం అర్థమైందో? మార్కెట్ రావడానికి గల కారణాలు 2 చెప్పాను. లేదా ఇదే రేట్ ఉంటది గానీ తగ్గదని గూడా చెప్పాననమాట. ఏం చెప్పాను? వర్షాలు లేవు.
వర్షాలు పడకపోతే పెరుగుతాయి. అది గూడా ఎప్పుడు పెరిగిద్ది? ఎంతవరకు పంటేశారో ఏందని చూసి దాన్ని బట్టి పరిస్థితులు బట్టి పెరిగిద్ది. ఎంత పెరిగిద్దన్నా? కింటాకి ఎయ్యి పెరిగిద్దా? 5,000 పెరిగిద్దా? 10,000 పెరిగిద్దా? అని ఎవరము చెప్పలేము. రూ. 100 పెరిగినా పెరిగినట్టే, రూ. 1000 పెరిగినా పెరిగినట్టే. ఒక ఆప్షన్. రెండో ఆప్షను బంగ్లాదేశ్, చైనా ఆర్డర్‌లు లేవు పెద్దగా. ఒకటో ఒకటి అరా రోజుకి ఒక 10, 15 బళ్ళు పోయేదానికి, రోజుకి 1, 2 బళ్ళు పోయేదానికి తేడా ఉంది కదా! ఎళ్తున్నాయి. 1, 2 బళ్ళు అది పెద్ద లెక్క కాదు. 1, 2 చిన్న పార్టీలు. పెద్ద పెద్ద పార్టీలెళ్తేనే అది లెక్క. ఆ పార్టీలొచ్చినా కొద్దిగా ఈ తేజాకి, ఈ ఆరుమూరికి, 26, సార్కు ఈ సన్న సన్న రకాలన్నిటికి డిమాండొస్తది. వీటికి డిమాండొచ్చిందనుకోండి, మరి ఈటితో పాటు అవి కొంటారు. నాటు రకాలు లావుకాయలు నంబర్ 5, T4 1 ఇవన్నీ ఈ రకాలు గూడా సూపర్ 10 గాని అవి గూడా వాటికి డిమాండొస్తదప్పుడు. అట్లాగా. ఏదైనా డిమాండ్ మరి ఈ విషయాలు మీకు చెప్పాను. నాకు తెలిసినవి కొంతమంది అనుకునే మాటలు ఇవన్నీ మీకు చెప్పడం జరిగింది. తప్పుంటే క్షమించండి. ఎందుకంటే నేను మీలాంటోడినే. నేను ఆటో తోలుకొని యార్డ్‌లో పని చేస్తా. ఒక రైతులకు ఒక ఇన్ఫర్మేషన్ ఇద్దాము తెలిసింది. తెలిసిన వారు తెలుసుకుంటారు. నచ్చితే మనకి డబ్బులు ఇవన్నీ కాదన్నా. ఏదో వీడియోస్ చూస్తే ఒక రూ. 100 వస్తది. మొత్తం ఏది 10,000 మంది చూస్తే. మనకి 500, 600, 1000 మంది, 2000 మంది లోపే చూస్తున్నారు. ఏం లచ్చలేమి వచ్చేవి చేసేవి కాతే ఖాళీగా ఉంటున్నాం కదా! అని ఫ్రీ టైమ్‌లో అలా పెడుతున్నాం. ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం అంతే. తప్పుంటే క్షమించండి ఫ్రెండ్స్. ఓకే. థాంక్ యూ.